నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకున్నటువంటి అనేక రకమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు, మానసిక పరమైనటువంటి సమస్యలు, అలాగే సామాజిక పరమైనటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మనలో మనోధైర్యాన్ని పెంపొందించడానికి యోగ ముద్రలు ఎంతో దోహదపడతాయి అని అంటూ ఉంటారు. మరి ఈ యోగ ముద్రల్ని ఎలా మనం ఇన్వైట్ చేసుకోవచ్చు? యోగ ముద్రలు మనకి ఎలా హెల్ప్ చేస్తాయి? అసలు ఎలా వేసుకోవాలి యోగ ముద్రలు? ఈ విషయాల గురించి ఎన్నో ఏళ్ల నుంచి సుమారుగా 30 ఏళ్ల పైచిలుక ఈ సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిని ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను. వారు ఆల్రెడీ సుపరిచితులే. మన ఛానల్ ద్వారా కూడా మీకు ఉపయోగపడేటటువంటి కాంటెంట్ ని అందించాలనే ఉద్దేశంతో వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు ధరణి ప్రగడ ప్రకాష్ రావు గారు యోగా రీసెర్చ్ లో అంటే యోగ ముద్రల మీద రీసెర్చ్ లో ఉన్నటువంటి వారు. అలాగే వారి అమ్మాయి ధరణి ప్రగడ దీప్తి గారు యోగా టీచర్ గా ఉన్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈ యోగ ముద్రల మీద కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. వారిని ఈరోజు ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. నమస్తే అండి సార్. నమస్కారం సార్. సీజనల్ ఫీవర్స్ అనేవి సర్వసాధారణమే. శ్రావణ మాసం వస్తోంది అని అంటే ఒకంత బెంబేలు ఎత్తిపోతూ ఉంటాం. జ్వరాలు వచ్చేస్తాయి డెఫినెట్ గా, తుమ్ములు, దగ్గులు. ఎందుకంటే మరి వర్షాకాలం అంటేనే డెఫినెట్ గా ఫీవర్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే వెదర్ మారుతుంది కాబట్టి. మరి ఈ ఫీవర్ ఏదైనా అవ్వనివ్వండి, అది డెంగ్యూ అవ్వచ్చు, మలేరియా అవ్వచ్చు, ఇంకేమైనా వైరల్ అవ్వచ్చు, ముద్రాస్ ఏమైనా హెల్ప్ అవుతాయి ఆ ఫీవర్స్ నుంచి బయటపడటానికి? చెప్పండి సార్. ముద్రలు చాలా అవుతాయి. అయితే వానలో తడిసి తిరిగే వాళ్ళకి జ్వరం వస్తే తగ్గుతాయి. కానీ వైరల్ ఫీవర్స్ అలాంటివి, డెంగ్యూ లాంటివి అంటే ఇక దోమల వల్ల వస్తాయి. వాటికి తగ్గట్టుగా మందులతో తగ్గుతాయి, లేకపోతే తగ్గదు, కష్టం. ఎందుకంటే అది బ్లడ్ లో ఉంటుంది, బ్లడ్ లో ఉంటుంది. కాకపోతే దానికి సపోర్టింగ్ ముద్రలు ఉన్నాయి. ఇప్పుడు 2 రకాలండి ఫీవర్. మనకి కోల్డ్, కాఫ్, ఫ్లెమ్, ఫ్లూ ఇలాంటి వాటితోటి వచ్చిన ఫీవర్ కి ఒక టైప్ ఆఫ్ ముద్ర ఉంది. వేరేగా అంటే ఇవన్నీ సిమ్టమ్స్ కాకుండా నార్మల్ గా ఇప్పుడు మలేరియా గానీ, డెంగ్యూ గానీ ఇలాంటి ఫీవర్స్ కి, నార్మల్ ఫీవర్ కి వేరే రకం ముద్ర ఉందండి. 2 రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. మనం ఫ్లమ్ తో ఒకసారి చెప్పుకుందాం. ఇవే కదా, దగ్గు, తుమ్ములు, తర్వాత కోల్డ్, విపరీతమైన కోల్డ్, హెడేక్, కంజెషన్ ఉంది అని అనుకుంటే గనక ఎటువంటి ముద్ర ఉపయోగపడుతుంది? దానికి ఒక అద్భుతమైన ముద్ర ఉందండి. దాని పేరు లింగ ముద్ర. శివలింగం లాగా ఉంటుంది చూడ్డానికి. అయితే లింగ ముద్రలో కూడా 2 రకాలు ఉన్నాయి. లింగ ముద్ర రైట్, లింగ ముద్ర లెఫ్ట్, ఎడమ, కుడి. సో ఎడమ అనేది ఇంపార్టెంట్ అండి జ్వరాలకి. మళ్ళీ కుడి మళ్ళీ వేరే పర్పస్, అది తర్వాత ఎపిసోడ్స్ లో మనం డిస్కస్ చేయొచ్చు. సో ఈ లెఫ్ట్ లింగ ముద్ర ఎలా చేస్తారంటే, ఇప్పుడు మామూలుగా మనం ముద్రలు చూస్తున్నాం కదా, ఇలా పెట్టి చేసేది చూసాం ముందు ఎపిసోడ్ లో. సో 2 చేతులు మనము సింక్రనస్ గా పెడుతున్నాము. 2 ఒక అద్దంలో చూస్తే ఎలా కనపడుతుందో అలా పెట్టి చేస్తున్నాం. ఈ లింగ ముద్ర అనేది ఏంటంటే 2 చేతులు కలిపి చేసే ముద్ర అన్నమాట. సో వేళ్లలో వేలు పెట్టి చేసే ముద్ర. మనము లెఫ్ట్ హ్యాండ్ అంటే ఎడమ చేతి బటన వేలు పైకి పెట్టాలి. పెట్టి కుడి చేతిని జ్ఞాన ముద్ర లాగా పెట్టాలి ఫస్ట్. పెట్టి ఇది దానికి దండలాగా వేయాలి. వేసిన తర్వాత మిగిలిన వేళ్ళని అడ్జస్ట్ చేసి వేళ్లలో వేలు పెట్టేయాలి. అంతే. ఈ వేలు మాత్రం నిల్చుని ఉండాలి. ఈ ఎడమ చేతి వేలు బటన వేలు మాత్రం నిల్చుని ఉండాలి. ఇది హాయిగా ఒళ్ళో పెట్టుకుని కూర్చోవాలి. ఇందులో ఇంకో విషయం చెప్పండి. ఈ ఎడం చేయి బొట్టన వేలు పైకి ఉందంటే లాస్ట్ కి ఎడం చేయి చిటికిన వేలు పైకి ఉండాలి. ఇక్కడ లాస్ట్ కి ఎడం చేయి చిటికెన వేలు కరెక్ట్ గాను కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. చిటికెన వేలు ఎడం చేయి చిటికెన వేలు పైన ఉంది అంటే కరెక్ట్ గా ఉందని అర్థం. ఇంకో రకంగా సింపుల్ గా ఎలా చేసుకోమంటామంటే వేళ్లలో వేలు పెట్టేయండి, ఎడం చేయి బటన్ వేలు పైకి పెట్టండి, దీనికి చుట్టూరా ఈ 2 వచ్చేలా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోండి అంటాం. ఇది కష్టం. ఇలా 2 పెట్టుకుని చక్కగా ఇలా వేసి దండలాగా పెట్టుకుంటే చాలా ఈజీ అన్నమాట. చూపించండి. ఈ వేలు బటన్ వేలు పైకి పెట్టి ఈ కుడి చేతిని జ్ఞానముద్ర లాగా చేసి జస్ట్ ఒక దండ వేసినట్టు వేసి మిగిలిన వేళ్ళు అడ్జస్ట్ చేయాలి అంతే. సో ఇలా పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఎవరికైనా. గుర్తు పెట్టుకోండి. మళ్ళీ కుడి చేతి బటన్ వేలు పెట్టేసి చేసేసి నాకు తగ్గలేదు అనకండి. ఇలా పెట్టుకుని ఈ ముద్ర, ఇది అగ్నితత్వం అండి. ఈ బటన్ వేల్ అనేది అగ్నితత్వం. దీన్ని మనం నిల్చోపెట్టడం వల్ల అగ్నితత్వాన్ని పెంచుతున్నాం. ఉష్ణం ఉష్ణేన శీతలం అనే కాన్సెప్ట్ తెలుసు కదా. సో ఇక్కడ అగ్నితత్వాన్ని పెంచి మన శరీరంలో ఉన్న ఫీవర్ అనే అగ్నితత్వాన్ని చంపడానికి యూస్ చేస్తాం. ఉష్ణం ఉష్ణేన శీతలం చేస్తున్నాం. సో ఇలా పెట్టుకుని కూర్చోవడం వల్ల మనకి ఫీవర్ 10 minutes కూర్చోవాలండి, ఎక్కువసేపు చేయకూడదు.
విత్ ఇన్ 4 అవర్స్ మీ టెంపరేచర్ ఆటోమేటిక్ గా డ్రాప్ అయిపోతుంది. ఆటోమేటిక్. మీరు క్రోసిన్ వేసుకోకుండా ట్రై చేయండి. ఒక్క పూట క్రోసిన్ వేసుకోకపోతే ఏం అయిపోదు కదా! ఇప్పుడు అది యాంటీబయాటిక్ మానకూడదు, డాక్టర్ ఇచ్చారు అంటే అది వేరు. ఒక్క పూట మీరు పెద్దవాళ్ళైతే గనక ఇది ట్రై చేసి చూడండి. మీకు 4 అవర్స్ లో మీ టెంపరేచర్ నార్మల్ అవ్వకపోతే మాకు ఫోన్ చేసి అడగండి. లేకపోతే మేడం వాళ్ళ ఫోన్ నంబర్ ఉంటుంది. మీరు వాళ్ళకి ఫోన్ చేసి అడగండి. సో ఇంత బాగా పనిచేస్తుందండి లెఫ్ట్ లింగ ముద్ర. మీకు జ్వరంతో పాటు ఉన్న సింప్టమ్స్ కూడా నెమ్మదిగా తగ్గుతాయి. కానీ 10 నిమిషాలే చేయాలి. ఎందుకంటే ఇక్కడ వేడితో సంబంధించిన ముద్రను చేస్తున్నాం కాబట్టి కొంచెం గొంతారినట్టు అనిపిస్తుంది. సో బాగా నీళ్లు తాగాలి. ముద్ర ముందు తాగొచ్చు, ముద్ర తర్వాత తాగొచ్చు. రోజంతా కూడా ఎక్కువ లిక్విడ్స్ తాగాలి. రైట్. అలా చేసుకుంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. చాలా వేడి పుడుతుంది బాడీలో. బాడీలో వేడి పుట్టి జ్వరాన్ని తగ్గించే వేడి పుడుతుంది. ఫైటింగ్ చేయడానికి శక్తి వస్తుంది లోపల ఉన్న సెల్స్ కి. రైట్. అయితే ఇది పిల్లలు కూడా వేయొచ్చా? పిల్లలు ఓన్లీ 5 నిమిషాలు వేయొచ్చు. ఇప్పుడు బిలో 18 ఇయర్స్ వాళ్ళని పిల్లల కింద కన్సిడర్ చేస్తాము. సో బిలో 18 ఇయర్స్ వాళ్ళందరూ 5 నిమిషాలు, అబోవ్ 18 ఇయర్స్ ఎంత వయసు ఉన్నా కూడా 10 నిమిషాలే. గుర్తుపెట్టుకోండి, ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు కానీ ఎట్ ఎ టైం 10 నిమిషాలే చేయండి. రోజుకి 2 సార్లు చాలు మాక్సిమం. మీకు 2 డేస్ లోనే మంచి తేడా వచ్చేస్తుంది. మీకు శక్తి కూడా వస్తుంది బాడీకి. నేను ఈ మధ్య ఫీవర్ తో ఇబ్బంది పడుతున్నప్పుడు దీప్తి గారు నాకు ఫీవర్ నేనేం చెప్పలేదు. ఆవిడే ఫోన్ చేసి మీకు ఫీవర్ గా ఉంది కదా, ఎలా ఉన్నారు, నేను ఒక ముద్రను పంపిస్తాను చేసుకోండి అని చెప్పారు. మీరు చెప్పిన దాంట్లో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించిన విషయం ఏమిటంటే, మీరు ఇది చేస్తే మళ్ళీ రాదు మీకు అని అన్నారు. ఏమిటి మళ్ళీ రాకుండా కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందా ఈ లింగ ముద్ర? మళ్ళీ రాదు అంటే మళ్ళీ మనం వానలోకి వెళ్ళిపోయి దట్ ఈస్ డిఫరెంట్. అనేది వేరు. దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడున్న సిచ్యువేషన్ నుంచి మీరు పూర్తిగా బయటపడతారు అనే ఉద్దేశంతో చెప్పాను. రైట్ సార్. సార్ లింగ ముద్ర ఎలా తగ్గిస్తుంది అంటే, లింగ ముద్రకున్న ఇంత ప్రామినెంట్ గా పనిచేయడానికి దాని శక్తి ఏమిటి ఒకసారి చెప్పండి. ఎంత అగ్ని అయినప్పటికీ సైంటిఫికల్లీ చాలా ఉంటుంది. ఈ ఎడమ చేయి బొట్టం వేలు పైకి పెడతాం, కుడి చేయి ముందు ఇలా పెట్టినప్పుడు ఏమవుతుంది, చూపుడు వేలు బొట్టం వేలు కలుస్తాం. అయితే వేళ్ళకి తత్వాలు చెప్పాం కదా, ఇద్దరు సీక్రెట్ ఒకటే, వేళ్ళన్నీ తిన్నగా పెడితే తత్వం పెరుగుతుంది, ఏ వేలు పెడితే ఆ తత్వం పెరుగుతుంది. ఆ వేలు సగం వంచితే బ్యాలెన్స్ చేస్తుంది, పూర్తి వంచితే తగ్గించేస్తుంది. ఇదే సీక్రెట్. అయితే ఇప్పుడు ఈ 2 పెట్టినప్పుడు అగ్నితత్వం పెరుగుతున్న కొలది బర్న్ చేసేస్తుంది. చూపుడు వేలు వాయుతత్వం, అగ్నితత్వం పెరిగి వాయుతత్వం తగ్గిస్తుంది. ఇక్కడ బొట్టన వేలు ఎలా పెడుతున్నారు చూడండి, ఈ బొట్టన వేలు టచ్ చేస్తుంది ఇక్కడ దీనికి, అవునా? అది తిన్నగా ఉంది ఎడం చేతి వేలు. ఎడం చేతి వేలు తిన్నగా ఉందంటే నాసికలోని చేతులకి ముక్కుకి సంబంధం ఉంటుంది బాడీకి. ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణికి ముక్కు ఒకటే ఉంటుంది, రంధ్రాలు 2 ఉంటాయి. కానీ చెప్పడం ఏంటి, కుడి ముక్కుతో తీసుకో ఎడ ముక్కుతో వదిలేట ప్రాణాయామాలు. రంధ్రం అనాలి యాక్చువల్గా, కుడి వైపు అనాలి కదా. అయితే కుడి రంధ్రంలో నుంచి తీసుకో, కుడివైపు వచ్చే గాలి లోపలికి వెళ్ళేది వేడి పెంచుతుంది, సూర్యనాడి అంటారు. సూర్యనాడి, అవును. ఎడమవైపుది చల్లదనం చేస్తుంది, చంద్రనాడి అంటారు. ఇక్కడ ఏం చేశారు, బొటన వేలు పైకి పెట్టిన చంద్రనాడి బాగా పనిచేస్తుంది. అంటే వేడిని తగ్గిస్తూ ఉంటుంది. అక్కడ వేడికి లోపల వేడి మళ్ళీ క్రియేట్ చేసి దాన్ని బర్న్ చేసి ఇక్కడ దీని వల్ల బర్న్ చేయవలసి తగ్గిస్తుంది. తగ్గించడం వల్ల ఏమవుతుంది, జ్వరం 4 అవర్స్ లో టెంపరేచర్ అలా తగ్గుతూనే ఉంటుంది. మీరు చూడండి, ట్రై చేసి. ఎవరికైనా జ్వరం వచ్చిన వాళ్ళు చూడండి. ఇది చాలా డెప్త్ ఉన్న సబ్జెక్ట్ అండి. అర్థం చేసుకోవాలన్నా కూడా కొంచెం ఈ పంచతత్వాల గురించి తెలిస్తే కొంచెం బాగా అర్థమవుతుంది అన్నమాట. ఏంటి అని అర్థం చేసుకుందాం, నెమ్మదిగా అర్థం చేసుకుందాం. ముందు సమస్య సాల్వ్ అయిపోయింది అనుకోండి, సమస్య ఫస్ట్ సాల్వ్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. మనం తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వాళ్ళకి కలుగుతుంది ఖచ్చితంగా. ముందు సమస్యల నుంచి బయటపడేద్దాం, ఆ తర్వాత సబ్జెక్ట్ దగ్గర రకాలు ఉంటాయి. ఇప్పుడు బయట పైనుంచే ప్లానెట్స్ నుంచి వచ్చేది కాస్మిక్ ఎనర్జీ. అది మన శరీరానికి రావాలంటే ఎలా వస్తుంది, తలలోంచి వస్తుంది, కాళ్ళకి అరికాళ్ళలోంచి వస్తుంది, చేతుల్లోంచి వస్తుంది. అందుకే పద్మాసనంలో కూర్చుంటే అరికాళ్ళు పైకి వస్తాయి, చేతులు ఇలా పెడతారు జ్ఞానముద్రలో, అంటే రిసీవ్ చేసుకుంటుంది బాడీ, అవునా? అలా కూడా పనిచేస్తుంది. రెండోది, ఇప్పుడు మన జ్ఞానముద్ర ఇలా కూర్చుంటాం, ఇది చిన్ముద్ర అంటాం. దీనికి చాలా రకాల సైంటిఫికల్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడు డే టైమ్న జ్ఞానముద్రలో కూర్చోవాలి, నైట్ టైమ్న చిన్ముద్రలో కూర్చోవాలి, రివర్స్ లో పెట్టుకోవాలి. అంటే చంద్రుడు పైకి వస్తాడు, అందుకు చంద్రనాడి బాగా పనిచేయాలి, అందుకు ఈ విధంగా పెడతారు అన్నమాట. అయితే ఇక్కడ ఏంటి, ఈ చేతికి
కుడి చేత్తో చేస్తున్నాం ఎడమ చేత్తో చేస్తున్నాం, కుడి ముక్కు లోపల పని చేయడం ఉండదు. ఉమ్, కుడి చేత్తో చేస్తే కుడి వైపే కుడి రంధ్రం వైపే పని చేస్తుంది. ఉమ్. ఇంత టెక్నిక్లు ఉంటాయి. రైట్ రైట్ అద్భుతం. డెప్త్ మొత్తం 72,000 నాడులు చేతుల్లోకి వస్తాయండి. ఇటు 36,000 నాడులు, ఇటు 36,000 నాడులు. జస్ట్ ఒక 2 వేళ్ళని క్లబ్ చేస్తే ఎన్ని నాడులు కంబైన్ అవుతున్నాయి చూడండి. ఆ ఎనర్జీ సర్క్యులేషన్ ఎంత ఎనేబుల్ అవుతుంది. డైరెక్ట్ బ్రెయిన్ కి వెళ్తుంది. Right. అద్భుతం. మీరు ఏం చేసినా ఉమ్. ముందు వేళ్ళు కలపగానే ఉమ్. ఈ దీనికి ఉన్న కనెక్షన్ ఎక్కడ వర్క్ చేస్తుంది బ్రెయిన్ లో, ఉమ్, పర్టికులర్ ప్లేస్ లో. అక్కడ అందులో కొన్ని గ్లాండ్స్ ఉంటాయి. ముఖ్యంగా చాలా మెయిన్ గ్లాండ్స్ అంటే పిట్యూటరీ అండ్ పీనియల్ గ్లాండ్స్ Pineal gland. అండ్ సెరిటోనియన్, ఉమ్, ఎండాల్ఫిన్, ఉమ్. డోపమైన్ ఇలా కెమికల్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కరెక్ట్ గా పనిచేయాలి. Right. అవి ఎలా పనిచేస్తాయి అన్నది తెలుసుకోవాలంటే ఉమ్. వేలు కట్ అయింది అనుకోండి, కొత్త పుస్తకం పట్టుకున్నప్పుడు ఇలా తీస్తుంటే ఒక్కోసారి అవును కట్ అవుతుంది. చీరుతుంది. అవును. 3-4 రోజులు నొప్పి ఉంటుంది. ఉమ్, 4 రోజులు ఉమ్. ఎక్కడైనా కట్ అవుతే 2 రోజులు తగ్గిపోతుంది. అవును. వేళ్ళు అంత సెన్సిటివ్ గా అంత ఉంటాయి. సెన్సిటివ్ గా ఉంటాయి. అంత ఎందుకంటే అక్కడ direct నుంచి brain. అంత ఎనర్జీ సర్క్యులేషన్ అందుకే ముద్రలో పనిచేస్తుంది. ఓకే. ముద్ర పనిచేయడానికి కారణం అది. ఇప్పుడు మా దగ్గరికి సమస్యతో వచ్చిన వాళ్ళకి కూడా మేము రీజనింగ్ అంతా ఇవ్వం. ఇలా కూర్చోండి అని చెప్తాం. వాళ్ళు కూర్చుంటారు, తగ్గిపోతుంది. ఎలా తగ్గింది అని అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది. ఇది ఎలా తగ్గిన పనిచేస్తుంది. తర్వాత ఇంట్రెస్ట్ క్రియేట్ Interest అవుతుంది వస్తుంది. ఎప్పుడైనా కూడా. రైట్ సార్, చాలా అద్భుతంగా తెలియజేశారు. డెఫినెట్ గా ఈ విష జ్వరాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, పర్టికులర్ గా ఈ పీరియడ్ లో. డెఫినెట్ గా వాటి నుంచి బయటపడడానికి ఇది డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది మన వాళ్ళకి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.